హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీకు ఒక చిన్న వీడియో ఏంటంటే ఫ్రాక్ కుడుతున్నాను. 12 ఇయర్స్ పాపకి అంబ్రిలా కటింగ్ డబుల్ గేర్ ఫ్రాక్ అన్నట్టు. మనది పైన కింద నెట్ క్లాతే, పైన కూడా ఇదే క్లాత్ వేస్తున్నా. అయితే చాలా మందికి డబుల్ గేరా ఫోల్డ్ చేయడము కన్ఫ్యూజ్ అయిపోయి ముంగట అతుకొస్తుంది అంటున్నారు. అది కొంచెం ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది తెలియక నేను కింది పార్ట్ కిందికి పైన పార్ట్ పైనకి కట్ చేసి చూపిస్తాను, దేని పార్ట్ దానికి క్లియర్గా అర్థమయ్యే విధంగా. అయితే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఉదాహరణకు న్యూస్ పేపర్ తోటి మీకు కట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఇది క్లారిటీగా ఫోల్డ్ చేయడం వస్తే మీకు అది వస్తుంది అన్నట్టు, కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు. కొంచెము వీడియో కూడా లాంగ్ అవుతుందని ఏమనుకోవద్దు. ఇది రావడం వల్ల మీకు కూడా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకుందాము. లైనింగ్ క్లాత్ ఫోల్డ్ చేసే విధానంలో నేను పేపర్ మీద చూపిస్తాను. చూపిన తర్వాత నేను క్లాత్ ఫోల్డింగ్ చూపిస్తా. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనము క్లాత్ అయితే ఇట్లుంటది కదా, మొత్తం క్లాత్ అనుకోవాలి. ఇది అంచులు, ఇటువైపు అంచులు డబుల్ జై డబుల్. సింగిల్ గేరా కట్టింగ్ మాత్రమే ఇది. దీన్ని ఇట్లా కోన్ షేప్ అనుకోవాలి. అంటే ఇటు ఓపెన్ కావాలన్నప్పుడు ఇట్లా చేయాలి, ఓపెన్ వద్దు అన్నప్పుడు ఇది క్లోజ్ ఉన్న సైడ్ ఇది ఇటు ఫోల్డ్ చేయాలి. కానీ డబుల్ గేరా పైనది పెట్టి సింగిల్ గేరా ఇది పెట్టాలన్నప్పుడు కంపల్సరీ ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. పెట్టేసి ఇగో ఇది మేము ఫోల్డ్ చేసుకున్న విధానం ఇది అన్నట్టు. సేమ్ ఇగో రెండు ఓపెన్లు ఉన్నాయి, ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్, ఇగో ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఓపెన్ ఉన్నాయి. అది ఇప్పుడు ఇది నడుము వచ్చేసి ఇది నడుము వస్తుంది, ఇది హైట్, ఇది హైట్. ఇది ఇట్లా కొలత కొలుసుకుంటా ఉంటే ఇక తక్కువ పడ్డ పేపర్ మళ్ళీ ఇట్లా వేస్తారు, అట్లా వస్తుంది. ఈ కట్ చేసిన పేపర్ నడుముకు ఇది నడుము కట్ చేసి కింద గేరా. ఇది కరెక్ట్ షేప్ చూసుకుంటూ కట్ చేస్తేనే ఇది షేప్ కరెక్ట్ వస్తుంది అన్నమాట. అది కట్ చేసిన తర్వాత ఇక్కడ అతికి ఎట్లా వేసుకోవాలి? ఇది స్ట్రేట్ పీస్ కదా, ఈ స్ట్రేట్ అనేది స్ట్రేట్ దిక్కు తేవాలి. ఈ స్ట్రేట్ ఉంది కదా, ఈ స్ట్రేట్ దిక్కు పెట్టుకోవాలి. ఇటన్నా పెట్టుకో, ఇటు సమానం పెట్టుకొని ఇటన్నా కట్ చేసి మళ్ళీ సేమ్ ఇట్లా పెట్టుకొని ఇలాగా క్లాత్ కరెక్ట్గా కట్ చేయాలి. ఇక్కడ క్రాస్ పెడతారు చాలా మంది, అలా పెట్టద్దు. పెడితే తిరిగిపోతుంది, మనం కుట్టినప్పుడు వేసుకున్నప్పుడు కూడా నీట్ గా రాదు. స్ట్రేట్ పీస్ క్రాస్ పెట్టొద్దు. మనము క్రాస్ కట్టింగ్ కట్ చేసినప్పుడు కూడా మనం తెలియనప్పుడు అట్నే పెడతాము. క్రాస్ పట్టీలు క్రాసే పెట్టాలనేమో అని కింది కూడా అట్నే పెడదురు. ఏదైనా అతకొచ్చినప్పుడు కూడా క్రాస్ పీస్ పెడదురు, అట్లా పెట్టద్దు. మనం క్రాస్ పెట్టినప్పుడు కంపల్సరీ ఇది మనకు అతక అనేది స్ట్రేట్ ఉంటుంది. అక్షరాలు తెలిసిపోతున్నాయి కదా మీకు, ఆ స్ట్రేట్ కి స్ట్రేట్ పెట్టాలి. ఇటు స్ట్రేట్. ఇది అయిపోయింది. ఇక్కడ గుండు పిన్ను పెట్టి ఒకటి పిన్ను పెట్టేసి దీన్ని పక్కకు పెట్టి ఈ లాజిక్ సింగిల్ గేర్ అది అర్థమైతే ఇప్పుడు సింగిల్ గేర్ అది లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాం చూడండి. నడుము కింద మనం కొలత ప్రాసెస్ చేద్దాం. ఇది ట్రిక్ ప్రాసెస్ అన్నట్టు. ట్రిక్ అయిపోయింది కదా, మన కొలత ప్రకారం ఎట్లా కట్ చేయాలి. తీసి ఇప్పుడు ఆ ప్రకారంగా బాడీ అలా మెజర్మెంట్ ఎంత ఉందో ఆ మెజర్మెంట్ ప్రకారము 30 ఇంచుల నడుము. హైట్ ఎంత? లాంగ్ 38 అంటే 30 29 ఉంది దానికి చుట్టుకొలత. 29 ఇప్పుడు ఇది 30 ఇవి రెండు జాయింట్ చేసేయాలి మొత్తం. ఫస్ట్ ఇట్లా స్ట్రేట్ కుట్టు కూడా చేసి మధ్య నానియక ఇక ఇది నాంచొద్దా దానికి దీని 7.5 నడుము తేవాలి.
షేప్ చేయాలి. అనుకుంటా పోయింది కదా. అలా కొలుసుకోవాలి ఇలా ఇట్లా చూసుకొని ఇప్పుడు 7.5 కదా, 7.5 అని ఇట్లా స్ట్రేట్ గా చూసిన. కానీ మనం కొలత పెట్టే స్ట్రేట్ గా పెట్టాం, షేప్ చేస్తాం కాబట్టి ఇలా దీంతో టేప్ తోని షేప్ తీసుకురావాలి. ఇట్లా వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 వచ్చింది. 9.5 ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ షేప్ అన్న చేయకపోతే మాత్రం అసలు నడుము కరెక్ట్ గా ఉండదు, షేపే ఉండదు, షేప్ అనిపించదు. చాలా మంది చిన్న మిస్టేక్ చేస్తారు, ఇట్లాంటి మిస్టేక్ నడుము తీసుకున్న దగ్గర కంపల్సరీ ఈ షేప్ అన్నది ఇలా తీసుకుంటేనే టేప్ తోటి కంపల్సరీ టేప్ పై పట్టాలి. ఇదిగా దీనికి వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు ఇది 7.5 ఉందా చూసుకుందాం. మళ్ళీ 7.2 ఉంది, 7.2 ఉంది, ఏం పర్వాలేదు ఇంకా. ఇప్పుడు నడుము అయిపోయింది కదా, మనం అది పిన్నులు పెట్టుకుంటాం. చాలా మంది పిన్స్ పెట్టుకోరు, లాంగ్ ఫ్రాక్ అయితే కంపల్సరీ పిన్స్ అక్కడ ఒకటి పెట్టి దాని పైకి జరిపేసి మనం పెట్టుకున్న నడుము దగ్గర నుంచి చూడు 29 అన్ను 38 లాంగ్ అయితే 38 అంటే తగ్గించాలి కదా. 37 పెట్టుకుందాం. 37 కరెక్ట్ నడుము హైట్. చూడండి మనం ఎలా పెట్టుకుంటున్నాం, ఎక్కడ సైడ్ పెట్టుకుంటున్నాం ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. చూడండి 27.5 వరకు పెడుతున్నా. 27.5 నేను ఆ పైన పట్టుకోవాలా. ఇలా ఒక టేప్ పెట్టుకుంటూ జరుపుకుంటూ మనం అక్కడ జరుపుకుంటూ పెట్టుకుంటూ రావాలి. ఒకటేసారి ఇక్కడ అక్కడ పెడతామంటే నీట్ గా ఇది ఏంది షేప్ రాదు, నీట్ గా ఏంది కానీ ఈ షేప్ రాక తిరిగిపోయినట్టు ఒక దగ్గర కిందికి ఒక దగ్గర పైకి అన్నట్టుగా ఉంటది అన్నట్టు. అక్కడ 2-3 సార్లు జరిపినప్పుడు మనం పైన ఒక్కసారి జరపాలి. ఇలాగ మొత్తం పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి. షేపు పెట్టాం కదా, ఆ షేప్ ప్రకారం ఈ షేప్ కట్ చేసిన దానికి అతుకు పెట్టుకునే విధానం పేపర్ లాగా. ఇప్పటిదాకా పేపర్ పేపర్ కదా, నెక్స్ట్ అంచునే పెట్టాలి. ఇది మీకే ఉపయోగపడుతుంది. ఇది క్రాస్ ఉంది కదా అని క్రాస్ ఇది పెట్టొద్దు. ఇది సన్న సైడ్ వేసి అక్కడ పెట్టు. ఇట్లనే లేదు, ఇట్లా కరెక్ట్ గా మన అంచున్న సైడ్ కు అంత ఏడైతే మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది, ఏడైతే స్టార్ట్ అవుతుంది కొంచెం జరుపు తక్కువ. చాలా క్లియర్ గా అండి, మీకు అసలు అర్థం కాదు అనేది ఉండదు. ఇది చాలా ఈజీ, స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా కొంచెం టేప్ తోటే కొలతలు కాబట్టి ఉన్న కొలతనే పెట్టాలి కాబట్టి చాలా ఈజీ. ఇలా
చిన్న ఉండదు మొత్తం కొలత ప్రకారం పెట్టినట్టున్నా నేను చేతితో ఎన్ని ఇంచులతో కూడా ఇంకా కూడా రాజకీయ కాదు మీకు దాన్ని సరిపోయే బట్టే ఎక్కువ అంటే నేను కూడా శ్రద్ధ అయింది 2 వర్షాలు కదా అంటే కనిపిస్తాను 4 వర్షాలు చూపిస్తుంది మళ్ళీ ఒకసారి ఇది కింది దానికి కిందిది ఇట్లా పెట్టుకోవాలి పైన కనబట్టలు లోపల అనేది కింది ఒకటి వచ్చే విధంగా ముందే పిన్ పెట్టుకున్నామనుకో మనకి అనేది కావాలి లోపలికి ఓకే అప్పుడు కూడా ఈజీగా అయిపోయింది ఇప్పుడు దీనికి లైనింగ్ క్లాత్ కి ఒరిజినల్ క్లాత్ డబుల్ గేరా కట్ చేయండి ఫస్ట్ డబుల్ గేరా కూడా మీకు పేపర్ చూపించిన తర్వాత మీకు ఇది చూపిస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్ మనము లైనింగ్ అయితే కట్టింగ్ అయిపోయింది కదా అయితే నేను ఏం చేస్తున్నాను అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇది నార్మల్ గా పైన క్లాత్ అయితే డబుల్ గేరా పెట్టి కట్ చేసిన డబుల్ గేరా ఎలా పెట్టినో మీకు అయితే వీడియోలలో చూపించిన ఆల్రెడీ ఇంతకు ముందు మీకు ఎవరికైనా తెలియదు ఉంటే కామెంట్ చేయండి చెప్తాను నేను దీన్ని పెట్టుకొని డబుల్ గేరా పెట్టి కట్ చేసినాను దీని ప్రాసెస్ పూర్తి అయిపోయింది మీకు ఇది స్టిచ్చింగ్ పెడదాం అనుకుంటున్నాను స్టిచ్చింగ్ చూడండి ఇది అయిపోయిన తర్వాత మనం పైన బాడీ కట్ చేసుకోవాలి కదా ఫ్రాక్ పైన బాడీకి అయితే క్లాత్ లైనింగ్ తీసుకున్నాను ఈ లైనింగ్ ని మనం పాప హైట్ కి లెంత్ కి సరిపోతుందా చూసుకోవాలి ఫస్ట్ చూసుకొని సరిపోతుంది అని అన్నప్పుడు దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఇప్పుడు ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేసుకుందాం మనకు పాపది లూజ్ వచ్చేసి ఎంత ఉంది అంటే నడుం లూజ్ వచ్చేసి ఎంత ఉంది ఇది 12 ఇయర్స్ పాప అండి 12 ఇయర్స్ పాపకి మెజర్మెంట్ ప్రకారం నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను హైట్ ఎంత ఉంది బాడీ బ్లౌజ్ ది ఓన్లీ పైన ఫ్రాక్ ది బాడీ 14.5 ఉంది 14.5 పెట్టుకుంటాం 14.5 పెట్టేసుకుందాం పెట్టుకొని స్కేల్ తోటి లైన్ చేద్దాం ఫస్ట్ మనం డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు మన నడుముకి సరిపోతుందా ఇంకా కొంచెం జరుపుకోవాలా క్లాత్ ఉంది కాబట్టి అని చూసుకోవాలి క్లాత్ వేస్ట్ కాకుండా మనకు నడుము చుట్టుకొలత అయితే 30 అనుకుందాం 28 ఉంది మనం 30 పెట్టుకుందాము 30 అంటే మనకు 7.5 రావాలి అంటే 4 భాగాలు చేస్తే 7.5 కి మనము ఒక 1 ఇంచు డాట్స్ కి 1 ఇంచు కుట్లకి అంటే మొత్తం 9.5 ఉండాలి ఎగ్జాక్ట్ గా 9.5 ఉంది 9.5 కూడా ఒక లైన్ అయితే వేసుకుందాం ఓకే వేసుకున్న తర్వాత ఫ్రాక్ ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే హై నెక్ పెడుతున్నామా డీప్ నెక్ పెడుతున్నామా చూసుకోవాలి చూసుకున్న తర్వాత కట్ చేసే విధానం ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటాయి మనం దీనికైతే డీప్ నెక్ పెడదాం అనుకుంటున్నాను ముందు వెనక డీప్ నెక్ పెట్టేద్దాము డీప్ నెక్ పెట్టేటప్పుడు ఎంత తీసుకోవాలి మెజర్మెంట్ ఈ పాపకు చెస్ట్ లూజ్ ని బట్టి నేను షోల్డర్ డిసైడ్ చేయాలని చెప్పిన కదా ఇది
చెస్ట్ లూజ్ వచ్చేసి 28 కదా, మనం 30 పెట్టుకున్నాం అంటే 28 అంటే 7 4 28 7 ఇంచెస్ అయితే ఉంటుంది చెస్ట్ లూజ్. 7 ఇంచెస్ ఉన్నప్పుడు డీప్ నెక్ ఎంత పెట్టుకోవాలంటే 4.5 సరిపోతుంది అనిపిస్తుంది నాకు. 5 పెట్టుకుందాం, 5 ఇంచెస్ నెక్ పెట్టుకుందాం. 5 ఇంచెస్లో 3 ఇంచెస్ ఇది, 2 ఇంచెస్ నెక్. ఓకే, డీప్ కాబట్టి ఇది తక్కువ పెట్టుకున్నా చాలా. అయితే ఇది గీసి ఇప్పుడు మరి 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ 5.5 ఇంచులు ప్లస్ 6 ఇంచులు అన్న పెట్టుకోవాలి చంక లెంత్. నేనైతే 5.5 పెడుతున్నా, సరిపోతుంది అనిపిస్తుంది. చాలా సన్నగా ఉంటుంది అమ్మాయి, పొడవు ఎక్కువ ఉంటుంది కానీ సన్నగా ఉంటుంది. ఇది సేమ్ మన అన్నిటిలాగానే ప్రాసెస్ లాగానే కట్ చేసుకోవాలి. కానీ మనం ఎక్కడి వరకు అయితే చెస్ట్ పాయింట్ ఉందో ఆ పాయింట్కి ఈ పాయింట్ కలవాలి, కలవకపోతే మనకైతే కుదరదు. సైడ్ కుట్లు వేసుకుంటప్పుడైనా చంక డీప్ తక్కువ అయిపోవడం అట్లుంటది. ఓకే, కింద లూజ్ వచ్చేసి ఇది కూడా 7 ఇంచెస్ పెట్టేసుకుందాం. దీనికి 1/2 ఇంచు డాట్స్ కి, అంటే ఇది 6.5 ఉంది నడుం లూజు, ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఉంది. ఓకే, ఇప్పుడు దీనిని మనం కింది నెక్కులు డీప్ ఎంత పెట్టుకుందాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 పెట్టుకుందాము, డీప్ నెక్ వచ్చేసి 7 పెట్టుకుందాం. ఇప్పుడు నేను నెక్కులు ఏవి కట్ చేయను, కుట్టేటప్పుడే కట్ చేస్తాను. నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఫ్రాకులు కట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ చేయాలి. ఇది అనేది కిందికి జారుతుంటది, నడుం దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే మీది కట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కట్ చేయను, నార్మల్గా స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తుంటాను. ప్రతి దానికి మీకు చూపిస్తాను. అప్పుడు టోటల్ ఫ్రాక్ అయిపోయింది కుట్టేసేటప్పుడు. ఓకే, ఇక్కడ మిడిల్లో మనం డాట్స్ చేసుకుంటాం కాబట్టి ఈ డాట్స్కి ఒకటి మార్క్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్ ఎంత అనేది ఫస్ట్ మనం 2 ఇంచెస్ మెజర్మెంట్ చేసుకున్నాం కదా, అది కూడా ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకొని లేదా చంక రౌండ్ అయితే కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 7 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక పచ్చిక పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం ఇప్పుడు పైన కూడా ఇదే పెట్టేస్తున్నా కాబట్టి ఈ క్లాత్ను మనం కట్ చేసుకుందాం సేమ్గా. ఇదిగోండి ఫ్రెండ్స్, పైన బాడీ కట్ చేసుకునేటప్పుడు మనం కింద అంబ్రెల్లా కట్ చేసుకున్నప్పుడు క్లాత్ మిగిలింది కదా, దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎలాగ సరిపోతుంది అని. ఒక సైడే జాయింట్ రాకుండా వచ్చింది అన్నట్టు, ఇవి 2 అతుకులు వచ్చినాయి. ఇవి పీస్లో హ్యాండ్స్కి యూజ్ చేస్తాను నేను. ఇదైతే నార్మల్గా బాడీకి సరిపోతుంది, హైట్ ఇది కరెక్ట్గా వెళ్తుంది. ఇలాగే కట్ చేసుకుందాము. కొంచెం కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి, మన అన్ని ప్రాసెస్ లాగానే కట్ చేసుకునడం వల్ల మనకు అటాచ్ చేసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇలాగా ఇప్పుడు నేను ఎలా కుట్టాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి, అది చేసిన వాళ్ళకు చాలా థ్యాంక్ యూ. కామెంట్ చేస్తేనే నాకు ఏదనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్.